ఇష్టమా నువ్వు పని చేసుకో బిడ్డ ఓకేనా నువ్వు పని చేసుకో చిక్కేంటికలకు ఫిరిపోగలే అరేకమాలే ఏడుకొండ 10 రూపాయలే లైఫ్ లో చెయ్యని పని చేస్తున్నా ఆయన వల్ల. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి నీకోసం నేను ఇంత కష్టపడి చేసిన కాబట్టి లాస్ట్ నేను చెప్పింది ఒకటి వినాలి. ఏదో తేడాగా ఉందేంటి ఇది. ఆహా 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 ఏమి రుచి అనరామై మరచి. తిని బ్రష్ చేసుకో ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేమన్నా చెత్తకుంట్ల పని చేస్తానా లేకపోతే ఏదైనా రోడ్ల మీద తిరుగుతున్నా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టెల్లరాజ్ 777. సో వీడియోలు చాలా తక్కువ అయిపోయినాయి మా ఛానల్లో, ఎందుకంటే గిఫ్ట్ పుట్టింది కదా. సో దానివల్ల కొంచెం అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఆమె, ఫోకస్ మొత్తం ఆమె మీద పెట్టాల్సి వస్తుంది. సో అందువల్ల మేము వీడియోస్ చేయలేకపోతున్నాము. సో చాలా రోజుల నుంచి నాకైతే బొంబడి చేపలు కూర కర్రీ చేయించుకోవాలని మస్తు ఇష్టం. ఆ కర్రీ స్టెల్లకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే స్మెల్ వస్తుంటుంది ఇంట్లో. సో దానివల్ల ఆమె చిన్నప్పటి నుంచి తినలేదు నాకు తెలిసి ఆ కర్రీ. సో అందుకనే ఒకసారి ఆమెతోటి చేపిద్దాం, కర్రీ చేపిద్దాము. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అంటే ఎట్లా అంటే ఛాలెంజ్ చేస్తాను నేను ఆమెకి, ఒక ఛాలెంజ్ చూద్దాం ఆమె యాక్సెప్ట్ చేస్తా లేదా అనేది. సో నేనైతే రూమ్లో లాక్ వేసుకుని ఉన్నా, మాట్లాడదాం. హాయ్ గిఫ్ట్ అమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పుడా, ఇది చెప్పు హాయ్. లాగ్ అంటే ఒక ఛాలెంజ్, నీకు ఛాలెంజ్ గిఫ్ట్ అమ్మకి. అంటే నువ్వు లాగ్ గిఫ్ట్ అమ్మకి జైలు వేసేసినాం మనం. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. గిఫ్ట్ అమ్మా ఛాలెంజ్ ఏంటంటే బేబీ, ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తా అంటేనే చెప్తాను నేను. బెట్టు కట్టు ఒక కర్రీ. ఏం కర్రీ? ఏదో ఒక కూర, ఏదో ఒక కూర కాదు, అవన్నీ ఏం కాదు, రొయ్యల కూర. బొమ్మడి చేపల ఏమంటారు, బొమ్మడి చేపలు. ఏంది బొమ్మడి చేపలు రొయ్యల కూర? నేనేమంటే ఎందుకు ఛాలెంజ్ ఒప్పుకున్నావు కదా బేబీ? అస్సలు కాదు బేబీ, వండు పెట్టు. ఎందుకు బేబీ బొమ్మడి చేపలు నేను తెచ్చి పెట్టాను నీకు తెలియకుండా. బేబీ ప్లీజ్, నేనైతే లాస్ట్ టైం నేను బాధ్యతప్పుడు మా అమ్మ వండుతాను డస్ట్బిన్ లో పడేసిన, నీకు గుర్తుందా లేదా? నేనైతే అస్సలు ఉండా, నేను ఆల్రెడీ తెచ్చి పెట్టినా. నువ్వు ఛాలెంజ్ ఒప్పుకున్నావు కదా బేబీ? బేబీ చీ బేబీ పరిగెడతావే అలా చీ 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 చీ. బేబీ నేను చెయ్యను బేబీ, ప్లీజ్ వీడియో తీసాను అంత గలీజ్ గా. ఎందుకు చేయవు బేబీ? నేను చెయ్యను, నాకు నచ్చదు. నేను రొయ్యలు అనేది నా లైఫ్ లో. ఎందుకు? నువ్వు అడ్డమైన తిండి తిన్నప్పుడు లేదా బయట ఫ్రైడ్ రైస్లు, ఐస్ క్రీమ్, మళ్ళీ తినేది తింటుంది, మళ్ళీ సన్నగా కావాలి ఫ్రెండ్స్. చేయలు చూడరి, చేయలు చేయలు చూపి, చేయలు చూపి, చేయలు చేయలు చేయలు. ఇష్టమా నువ్వు పని చేసుకో బిడ్డ ఓకేనా? నువ్వు పని చేసుకో. చిక్కేంటికలకు ఫిరిపోగలే అరేకమాలే ఏడుకొండ 10 రూపాయలే. నువ్వు ఇష్టం ఉంటే నేనంటే ఇష్టం ఉంటే చేస్తావు. కొత్తగా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఓకేనా? Emotional damage. మరి ఎందుకు చేసుకున్నావు బేబీ పెళ్ళి? ఇష్టం లేదన్నప్పుడు, ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు చేసుకున్నావు బేబీ? ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? హ్యాండిలింగ్ చెప్పిట్టా డాడీ కొడుతున్నాను. నవ్వుతుంది ఆమె, ఏమన్నది, హ్యాపీ ఫీల్ అవుతుంది. బేబీ పొల్లు నేను తెచ్చి పెట్టినా బేబీ. బేబీ ఇప్పుడు ఇది వండింది అనుకోయా, నేను చచ్చిపోతా బేబీ, నా వల్ల కాదు. ఏం కాదు, రా బేబీ, బేబీ వండు బేబీ. బేబీ ఏంటి బేబీ టార్చర్? అబ్బా ఫర్ ద ఫస్ట్ టైం బేబీ ప్లీజ్ డస్ట్బిన్ లో పడేవా, నాకు హెడ్ఏక్ వచ్చి జ్వరం వచ్చేస్తుంది. ఏంది బేబీ ఇంత వరస్ట్ గా? ఏమన్నా స్మెల్ ఫ్రెండ్స్, గుమగుమలాడుతుంది. చూడు బేబీ ఒకసారి స్మెల్. చూడు బేబీ ఇట్లా చేస్తే భయపడుతుంది గిఫ్ట్. సరే చేపు, ఇగో ఇక్కడ పెడుతున్నా, ఇగో ఇవన్నీ రెడీగా పెట్టినా బేబీ. నువ్వు అయితే చేయాలి, నేను చాలా A little longer than a few minutes later. ఫైనల్ గా నాకైతే పెద్ద హెడ్ఏక్ పెట్టిండు ఫ్రెండ్స్ రాజు. ఇష్టం ఉందా లేదా అని చెప్పి
సర్లే ఇంకా ఓ మా ఆయన నన్ను కాక ఇంకెవరిని అడుగుతాడు వండి పెట్టే ఇంకొకరు అడిగితే గలీజ్ ఉంటుంది అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఓవర్ యాక్షన్స్ చేయకు. ఇప్పుడు ఇది ఒక్కటైనా నేర్చమని చెప్పిన నా వల్ల అయితే అస్సలు అయితే లేదు, వామిటింగ్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఫస్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే వేయమని చెప్పేసిన. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా అయితే నేను చేయలేదు. ఈ గ్యాప్ లో వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి అడిగింది ఫ్రెండ్స్ ఎట్లా చేయాలి ఏందనేది. నేను కాల్ రికార్డ్ చేసుకున్నా మర్చిపోతా అని చెప్పి. ఏం చేయాలి రొయ్యలు ఉంటాయి అంటే ఎట్లా చేయాలి చెప్పు. నువ్వు ఒకసారి చేసి పెట్టిన ఇప్పుడు ఆయనకు అదే కావాలంట. రొయ్యలు తెచ్చి నాకేమో బేబీ చిన్నగా పెట్టు. అయితే రాగానే ఎంచుకున్నాం రొయ్యలు. వావ్ గిఫ్టమా రొయ్యలు దూరం ఎంచి కొంచెం మానయ్యంగా ఫస్ట్ అంటే రొయ్యలు వేయించు, తర్వాత విందాం. ఇప్పుడు విన్నాక మళ్ళీ మర్చిపోతా. ఫస్ట్ రొయ్యలు వేయించు. ఇంకా అట్లా మమ్మీని అడిగినాక ఇష్టం లేకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకొని రాజుతోనైతే ఆ చిన్న రొయ్యలు ఫ్రై చేయించిన. మీన్ టైంలో గిఫ్ట్ ట్రాష్ బిన్ దగ్గరికి వెళ్ళిపోయింది. మేమిద్దరం ఇక్కడ కుకింగ్లో బిజీ ఉండేసరికి మమ్మీ డాడీ కుకింగ్లో బిజీ ఉంటే ఇంకా ఆమె ఏదో పనిలో బిజీ ఉంటుంది అనమాట. ఫైనల్లీ ఏదో ట్రై చేస్తున్నా, నాకైతే అస్సలు అయితే లేదు. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ సేవింగ్ మీ లిటిల్ అంటే 100% వాసన, ఒక 30% వాసన వస్తుంది. ఇక్కడ గిఫ్ట్ కి స్నానానికి వాటర్ అవుతున్నాయి. బేసిక్ గా హీటర్ గీజర్ గిఫ్ట్ కి అస్సలు వాడము, ఓన్లీ పొయ్యి మీద కాసే పోస్తాం. ఆమె డ్రింకింగ్ వాటర్ కూడా కాచే కెటిల్, ఇక్కడ కెటిల్ ఉంది గిఫ్ట్ కి అనుకోకండి, ఓన్లీ పొయ్యి మీద స్టవ్ మీద కాసినే గిఫ్ట్ పోస్తాం. నా లైఫ్ బూచోడు వచ్చాడు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఇది ఎట్లా తీయాలో కూడా తెలియదు. అరెస్ట్ చేసిరు. మీ అన్న నాతో ఇష్టం లేని పని చేపిస్తుండే. అన్నను ప్రేమించడా? ఇష్టం లేకుండా ప్రేమించడం ఎదవ ఎట్టకారాలు వద్దు. మీన్ టైంలో ఇవి కట్ చేసేస్తా. హెడేక్ వచ్చేస్తుంది నాకైతే. వంకాయల ఉప్పు ఎందుకు వేస్తున్నట్టే ఫ్రెండ్స్, వంకాయలు కాబట్టి. ఎందుకు వంకాయలు సాల్ట్ లో వేసుకోవాలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు తెలియదు, మా మమ్మీ చెప్పింది వాయిస్ రికార్డ్ లో. ఇంకా అట్లా ఒక పక్క అవి ఫ్రై చేసేస్తూ చిన్న రొయ్యలు వాటర్ వేడి చేస్తూ గిఫ్ట్కి బాతింగ్ టైం అవుతుందన్నమాట. లంచ్ తినిపించగానే లైఫ్లో నా చేతులతో రొయ్యలు పట్టుకుంటాను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. లైఫ్లో చెయ్యని పని చేస్తున్నా ఆయన వల్ల. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఏమనంటే దిస్ షోస్ మై లవ్ ఆన్ హిమ్. ఇంకా రొయ్యలకి తోకలు తీయాలని చెప్పి అమ్మ చెప్పింది. అసలు ఈ తోకలేడు అవే తోకలు అంతున్నాయి కదా అని వెతుకుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కావాల్సినవి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మ చెప్పిన వాయిస్ రికార్డ్ బట్టి వింటూ నేను ఏదైనా అమ్మనే నాకు యూట్యూబ్ అనుకుంటారు కానీ అందరు జై యూట్యూబ్ అంటారు కానీ నేను జై అమ్మ అంట. ఏ రెసిపీ అయినా అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ వాయిస్ రికార్డో లేకపోతే నేను కాల్ రికార్డో చేసేసుకుంటా అది వినుకుంటా చేస్తాను అనమాట. అమ్మ స్టైలే ఫాలో అవుతా. సో అమ్మ ఇట్లా చెప్పింది ఆయిల్ వేసి ఆనియన్స్ వేయమని, ఇంకా అదే వేస్తున్నా. ఇక్కడ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఏం చేసిన ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏందో విందాం. మెమరీ పవర్ తగ్గిపోయింది, సో వినుకుంటే వేస్తున్నా. ఉల్లిగడ్డ ఎర్ర ఎగుతుంది కదా, ఎగినప్పుడు ఈ రొయ్యలు అనలేయి నూనెలా. సో ఇప్పుడు రొయ్యలు వేయాలి. పాపం అన్న తిని పొట్ట పెడుతున్నా అనుకుంటా, తినకపోవడం వల్ల జరుగుతుంది అదంతా. సరే ఇప్పుడు తినకండి. అదే నా లైఫ్ లో చెయ్యలేని, అరే నీ లైఫ్ లో నువ్వు చెయ్యని పని ఎవరి కోసం, వైష్ణవి కోసం చేస్తావారా? ఆయనకి ఇప్పుడు రాజు కాదు, నా మీద ఎంత గ్రాటిట్యూడ్ ఉందో చూపిస్తా. బాగాలేదంటాడు లాస్ట్ తినే మొక్కం మీద కొడితే అట్లనే బాగాలేదంటే మాత్రం రొయ్యలు వేసినాక ఏందో నెక్స్ట్ విందాం ఫ్రెండ్స్. కూరలు రాకపోతే అమ్మనే దిక్కు. ఉల్లిగడ్డ ఉన్న రొయ్యలు వేసుకున్నప్పుడు ఈ వంకాయలు ఉప్పేసి కోసి ఉప్పేసి అవి కడిగి వేయాలి. వెంటనే వేసేయాలా? వేసి అవి మగ్గుతాయి కదా బాగా.
మా గుర్తున్నప్పుడు ఇన్ని టమాటాలు వస్తే ఓకే అల్మిలో కూడా గట్రా పేస్ట్ కూడా వేయమన్నది మర్చిపోయిందా మమ్మీ. ఇక్కడ కొంచెం ఫ్రైడ్ ఆ రొయ్యలు ఎట్లుంటాయి, ఫ్రైడ్ డ్రై ప్రాన్స్ ఎట్లుంటాయో చూద్దామని రాజు అడిగితే టేస్ట్ ఇచ్చినప్పటికీ నాకు అసలు నేను చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో చేయడం ఇంక ఇష్టం లేకుండా నా ఫేస్ అయినా నాది ఇగ్నోర్ మై ఫేస్ ఇష్టం లేకుండా ఇంక ఇష్టం లేనిది చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అదే మనం ప్రేమించిన వాళ్ళ కోసం చేయాలంటే ఆ హ్యాపీనెస్ ఎవరు చేసినాక అనిపించింది అనమాట. అరే మనం కాకపోతే ఇంకెవరిని అడుగుతారు, అరే నా భర్త నన్నే అడుగుతాడు కదా, నేనే చేసి పెట్టాలి కదా, ఆయనకి నా పైన హక్కు ఉంది కాబట్టి నన్నే అడుగుతాడు అనుకుంటే వాళ్ళ హోటల్కి వెళ్ళి కూడా తినవచ్చు. కానీ నా చేతితో చేసుకొని తినాలని ఈ చిన్నవే కదా ప్రేమని చూపించుకోవడం. ప్రేమ ఉంది అంటే ఇవే కదా, వీటి ద్వారానే కదా హౌ మచ్ వీ లవ్ అనేది చూపిస్తాం మనం. మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అగైన్ అది కమ్. A few moments later. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. అసలు నేను ఏ కర్రీ వండినా ఇంత క్లీనింగ్ అస్సలు చేయను. మేడ్ వచ్చేసి గిన్నెలు తోముతుంది, బట్ స్టిల్ నేను ఈ కర్రీ వండినానని అక్కడ ఏమైనా పడి ఉంటాయని చెప్పి ఆ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తున్న పీస్ పెట్టి అసలు నేను ఇప్పటివరకు ఏ కర్రీ వండినా ఇంకా క్లీన్ చేయలేదు అనమాట. నేను ఇంత కష్టపడి చేసిన కాబట్టి లాస్ట్ నేను చెప్పింది ఒకటి వినాలి. ఏదో తేడాగా ఉందేంటి చెప్పు. ఇస్తరాకులలో తిందాం ప్లీజ్. ప్లేట్లు అయితే వద్దు బేబీ, ఇల్లంతా వాసన వస్తుంది. తిన్న ప్లేట్లు వారం రోజులు వాసన వస్తుంది. వాటర్ గ్లాసెస్లలో నీళ్ళు తాగుదాం ప్లీజ్. ఇది మాత్రం చేయలేము అనుకో. నాకు అవుతుంది. అనాథకి ఇంట్లో అన్నం వండి పెడతారు. బేబీ ప్లీజ్, ఆ ప్లేట్లు అంతా వారం అంతా వాసన వస్తాయి. అట్లా ఉంది బేబీ, ఇంత వంట ఉండి ఇప్పుడు ప్లేట్ తినకపోతే ఇంకేం ఫైదా బేబీ. వద్దు ప్లీజ్. ఇగో బేబీ ఇంత వేసినా ఆ ప్లేట్ తీసుకురా బేబీ. ఇంత వేసినాక ఇట్లా చెయ్యొద్దు బేబీ. నాకు సరే ఫస్ట్ అయితే చూద్దాం బేబీ ఎట్లుంటది ఏందనేది. ఫస్ట్ టేస్ట్ నేను పెడతా, ప్రేమగా పెడతా. ఇవి చెయ్యా నేను. ఇది కూడా ఫస్ట్ అండ్ లాస్ట్, మళ్ళీ అయితే ఎప్పుడు లైఫ్ లో ఉండా. దాని తర్వాత సొరకాయ ఉండు, దాని తర్వాత పనసకాయ. వర్ణించలేని బాధరా ఇది. ఆహా 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 ఏమి రుచి అనరామై మరచి. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్రెండ్స్. నాకేమైనా అయిపోతే ఇదే నా లాస్ట్ వీడియో. సో అందరు మిస్ యూ సో మచ్. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆమె చేసిన కూర తింటున్నా కాబట్టి. అంటే రోజు నేను వండినే తినవా? రోజు వండినే తింటా. నీకు ఇష్టం లేని వండినావు కదా, మనం వండినా మనం వేస్ట్ ఏమో అని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు మీ వీడియోలు చేస్తుంటే దానికి వ్యూస్ ఇట్లా అందియండి. ట్రై చేద్దాం ఎట్లుంది ఏందనేది. అంటే నా రిజల్ట్ వచ్చినప్పుడు ఇంత టెన్షన్ పడలే, నేను అంత టెన్షన్ పడుతున్నాను నేనైతే. జెన్యున్ గా చెప్పు బేబీ. చూద్దాం. ఫస్ట్ స్మెల్ అయితే బాగానే వస్తుంది. చెప్పు బేబీ. చెప్పరా చెప్పు. బాగుంది బేబీ, బాగుంది బేబీ. ఇంకేం చెప్పాలంటే నేను అనుకున్నట్టే వచ్చింది కూర. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అంటే మనం ఊర్లలో వండుకుంటాం చూడు, ఆ టేస్ట్ వస్తుంది మంచిగా. అంటే ఫ్రెష్ ఉంది. అంటే బేసిక్గా ఎవరైనా వండితే రొయ్యలది స్మెల్ వచ్చేస్తుంటాయి. వండిన తర్వాత స్మెల్ రాకపోవడమే బెస్ట్. సో నేను అంటే నా గురించి ఇంత ప్రేమ ఉంటుంది అనుకోలేదు బేబీ. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వండినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓహో ఇది భలే ఉంది అబ్బా. బేసిక్గా ఆమెకు రొయ్యలు అంటేనే చాలా ఇరిటేషన్. ఎక్కడైనా స్మెల్ వస్తుందంటేనే వాంతింగ్ వచ్చేస్తే అంత డైజెస్ట్ చేసుకోలేదు ఆమె. ఒకసారి వాళ్ళ ఇంట్లో 2 సార్లు మన రీసెంట్ అల్లుడి ఇంటికి వచ్చిందని మా అమ్మ ఇంట్లో చేస్తే ఆడ పడేసిన, పోస్ట్ మార్టం లో ఈడ చేస్తే ఈడ పడేసిన. సో ఏం చెప్పాలంటే టేస్ట్ బాగుంది. నేను ఏం మాట్లాడినా అర్థమైతే లేదు. నేను తినేస్తూనే ఉన్నా, అంత బాగుంది టేస్ట్.
సో ప్లీజ్ మీకు ఎవరైనా రెసిపీ కావాలంటే అడుగుర్రి, నేర్చుకుంది కాబట్టి చెప్తుంది రెసిపీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం బేబీ, మళ్ళీ ఎప్పుడు లైఫ్ లో ఉండా. సో ఇప్పుడు ఉండేది కాబట్టి మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. బేబీ ప్లీజ్, నాకు ఇప్పటికీ ఆ స్మెల్ పోతలేదు, ఆ నాజియా ఉంటుంది కదా, అస్సలు పోతలేదు అనమాట. ఇంట్లోనే కర్రీ అయితే నాకు నా బిడ్డకి చాలా ఇష్టము. పెద్దగా ఇట్లా ఆమెకు గిఫ్ట్ చెప్పిందా ఇష్టమని? మా డాడీ అన్నది. ఫిష్ ఓకే ఫ్రెండ్స్, రొయ్యలు నాట్ ఓకే. ఇక ఆయన అడిగిండని. సో అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఇప్పుడు దీనికి ఒక ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి వండినందుకు ఓవర్ యాక్షన్ కొట్టకన్నే. ఇవ్వకపోతే మళ్ళీ తర్వాత నన్ను స్మెల్ వస్తుంది. ఇప్పుడు తినవా? నీదిరా, నేను ఉప్పు కారం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఉప్పు కారం నెయ్యి వేసుకొని తింటా. నా వల్ల కాదు ఫ్రెండ్స్. రొయ్యలు ఎవరికైతే ఇష్టం వాళ్ళ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత తింటున్నా నేను. అది ఇట్లా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, నాకైతే టార్చర్ అవుతుంది. బట్ ఓకే, నా మీద ప్రేమ ఉందా, చెయ్యి అంటే ఓకే, ఇట్లనే కదా చూపించాలి. రేపటి కాడ నాకేమైనా చేయకపోవాలి, ఇదే గుర్తు చేస్తా. అయిపోయింది బతికి అయిపోయింది. నీకోసం నేను ఇంత కష్టపడి చేసిన. నేను అదే చెప్తున్నా, నీకు నచ్చింది ఇక్కడ వండుకోవద్దు, అర్థమైందా? అంటే నీకు నచ్చింది నేను ఉండాలా బేబీ? ఇంత ఫ్రెండ్స్, మనం ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు అది ఏమంటే మాకు ఎక్స్ప్రెసివ్ కాదంటారు. వాళ్ళ కోపం ఎక్స్ప్రెస్ చేస్తారు, అన్ని చేస్తారు, కానీ లవ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, బై ద వే మా హస్బెండ్ కోసం వండినా, తిని బ్రష్ చేసుకో ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేమన్నా చెత్తకుండలో పని చేస్తానా, లేకపోతే ఏదైనా రోడ్ల మీద తిరుగుతున్నా? అండ్ ఈ రెసిపీ అంతా మీరు చూసారు కదా, నేను చేసింది కరెక్టో కాదో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇంకే విధంగా అయినా చేస్తారా కూడా కమెంట్ చేయండి. అండ్ నేను ఇంకెలాంటి వంట ఇంకా బాగుంటుంది వేస్తారా, చింతపండు వేస్తారా లేదా కూడా కమెంట్ చేయండి. ఇంకా మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. డెఫినెట్లీ చాలా రోజులు అయిపోయింది మా వీడియో చేయక, ఎందుకంటే గిఫ్ట్ తోటి మేము చాలా బిజీ అయిపోయినాము. అంటే పెద్దగానే ఇంకెక్కువ కన్ను పెట్టాల్సి వస్తుంది, ఏం తింటుంది, ఎటు ఇప్పుడు పోతుంది. నడుస్తుంది కదా, గుద్దుకుంటుంది గుద్దుకొని మళ్ళీ ఏడుస్తుంది. ఏడ్చుకుంటే నా దగ్గరికి వచ్చి మమ్మీ కొట్టిందంట, కొట్టడానికి మమ్మీ కొట్టిందంట. సో అట్లా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే, నువ్వే బేబీ ఆల్వేస్ గిఫ్ట్ నీకు రొయ్యల కూర ఇష్టం. సో నా ఎఫర్ట్స్ మీరు ఈ వీడియోలో చూసారు కదా, అంటే ఇష్టం నేను పని చేసినందుకు ప్లీజ్ నా ఎఫర్ట్స్కి మీరు ప్రేమతో కమెంట్స్ చేయండి. అండ్ నువ్వు మాట్లాడే మాటలకు అన్నం ఇట్లా అయిపోయింది, అంత బాగుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాష్ట్ర. ఇంకా మంచి వీడియోతో ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బాయ్.